రమా వస్తున్నావా? రే నాకు పని ఉంది, మీరు వెళ్ళండి రా. ఇంకేం పని రా, టైం అయిపోయిందిగా. కొంచెం వర్క్ ఉందిలే కానీ మీరు లాగించేయండి. బాబు మరి ఓవర్ వర్క్. పోదా మనం పోదాం. హే అమృత, ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? అమృత, హే అమృత, ఏంటి వెళ్ళిపోతున్నావు? అరే ఎందుకంత సీరియస్గా ఉన్నావు? నీకు తెలీదా? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? మానసతో వాష్రూమ్లో ఏం చేసావు? ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్. జస్ట్ ఏ ప్రాంకా? ఒక అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటేనే చూసి తట్టుకోలేదు. అలాంటిది నువ్వు ప్రాంక్ పేరు చెప్పి తనతో ఇలా చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతా అనుకున్నావు? ఇప్పుడు ఏమన్నావు? ఎలా రియాక్ట్ అవుతా అనుకున్నావు? దీనికి ముందేమన్నావు? ఒక అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి ఇష్టపడే అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అది నా ఇష్టం. వస్తున్నా, ల్యాప్టాప్. అమృత, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? వస్తున్నా అన్నాను కదా. వెళ్ళిపోలేదు, నువ్వు వస్తే వెళ్దామని వెయిట్ చేస్తున్నా. అంటే కార్తీ, చెప్పు. ఏం చెప్పాలి? ఇష్టమని చెప్పావు కదా, దాని గురించి. ఎంత ఇష్టం, ఎప్పటి నుంచి ఇష్టం, ఎందుకంత ఇష్టం? ఇప్పుడు చెప్పకపోతే కార్ దిగి వెళ్ళిపోతావా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏదో క్యూరియాసిటీ కొద్ది అడిగామండి, చెప్పకపోతే కార్ దింపేస్తారా? భలేవరే. ఎక్కడికి? ఎక్కడికైనా. అదే ఎక్కడికా అని. నాకు తెలీదు. అర్థమైంది, ఎక్కడికో అక్కడికి. వెంకీ, నీ కార్ లేదు కదా, కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నావు? సాఫ్ట్వేర్ జాబ్ రాకపోతే కనీసం సాఫ్ట్వేర్ కంపెనీలో డ్రైవర్గా చేయించడానికి నేర్చుకున్నా. ఎందుకు నీకు సాఫ్ట్వేర్ జాబ్ అన్నా, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అన్నా అంత పిచ్చి? ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూడలేదా? సాఫ్ట్వేర్ వెంకటరత్నం అని నా పేరు మీద ఒక సిరీస్ వస్తుందిలే, అందులో ఉంటుంది. సర్లే కానీ నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? మార్చ్ 19th. ఇయర్ బాబు. ఎందుకు, జాతకం రాయిస్తావా? ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పు. నీకన్నా 7 ఏళ్ళు పెద్ద. ఏంటి 7 ఇయర్సా? నీకోసం వెయిట్ చేయాలంటే ఆ మాత్రం ముందు పుట్టాలి కదా. అమృత, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో మణిరత్నం. ఆయన హీరోగా ఎప్పుడు చేశాడు? డైరెక్టర్ కదా. నాకంటూ ఫేవరెట్ హీరో ఎవరూ లేరు. మణి సార్ మూవీస్ అన్నీ నచ్చుతాయి, సో. నాకు కూడా నచ్చుతాయి. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్. మణిరత్నం మెగాస్టార్ సెట్టే అవదు. ఏ ఏంటి, మణి సార్ క్లాసు, మెగాస్టార్ మాసు. మా బాస్కి క్లాస్ అయినా మాస్ అయినా రెండూ సూపరే. మాస్కి క్లాస్కి సెట్ అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు. హలో, నీకు నచ్చిందో నాకు నచ్చలేదని నన్ను వదిలేస్తా? భలేదానివే. నేనంటే నీకెంత ఇష్టం? చాలా చాలా అంటే చాలా. స్టీరింగ్ వదిలేస్తావేంటలా? సారీ. అవును, నేనంటే అంత ఇష్టం అంటున్నావు కదా, నీకిష్టమైన మెగాస్టార్ని వదిలేసేంత ఇష్టమా? హలో, మెగాస్టారే వచ్చి నన్ను వదిలేరా బాబు అన్న, మెగాస్టార్ని వదలను, అంత ఇష్టం మెగాస్టార్ అంటే. గుడ్ గుడ్. ఒకవేళ నువ్వు మెగాస్టార్ని వదిలేస్తాను అని ఉంటే నేను నిన్ను వదిలేసేదాన్ని. ఎందుకో? ఎందుకంటే నీ ఇష్టాల్ని నాకోసం వదిలేస్తే ఇష్టమైన నన్ను కూడా ఏదో ఒక రోజు వదిలేస్తావు. అందుకే నీ ఇష్టాలనేం వదలనక్కర్లేదు. బట్ నాకేమన్నా విషయాలు నచ్చకపోతే చెప్తాను, కొంచెం చేంజ్ చేసుకో చాలు. నాలో నీకు నచ్చని విషయాలే ఉన్నాయి? మన జర్నీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, మెల్లగా చెప్తానులే. ఓకే, ఆ క్లాస్ ఏమైనా తిన్నావా? సరే ఓకే.
వెంకీ, నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. నీతో మాట్లాడుతుంటే టైం అనేది ఉందని కూడా తెలియట్లేదు. ఆపు సొల్లు డైలాగ్స్. సరే, బాగా లేట్ అవుతుంది, నేను నిన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను. ఏమక్కర్లేదు, నేను క్యాబ్కి వెళ్తా. ఎందుకు? సరే పద. ఏంటో ఏమో వీడెక్కడికి పోయిండో ఏదీ తెలియట్లేదు. అదే కదా, అక్కడ ఆఫీసులోనూ లేక ఇంటికి రాక ఫ్రెండ్స్కి తెలియకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు. పోనీ బాబాయ్, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఆ? రే నువ్వు ఆల్రెడీ ఏం మనం కంగారు ఫ్రెండ్స్ అందరికీ పడుకో. చెప్పాం కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు బాబాయ్. కాసేపు వెయిట్ చేద్దాం, చూద్దాం ఏమైనా వస్తుందేమో. ఒరే వెంకీ, వెంకీ, రే రే మీరేంట్రా ఇక్కడ? రే నువ్వు రాత్రి అంతా ఇంటికి రాలేదని బాబాయ్ కంగారు పడి ఫోన్ చేస్తే వచ్చాం. అంటే ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని రాత్రంతా ఆఫీస్లో ఉండిపోయినా అన్న. ఆ? ఆఫీస్లోనా? ఆ, బాబాయ్ కంగారు పడి ఫోన్ చేస్తే మేము ఆఫీస్ కూడా వెళ్ళాం. అక్కడే దొరికింది ఇది, మర్చిపోయామంటగా. ఒరే ఇప్పుడేనా నిజం చెప్పరా? అది ఆఫీస్లో అమృత నాకు ప్రపోజ్ చేసింది. తను లాంగ్ డ్రైవ్కి వెళ్దామంటే రాత్రంతా తనతో పాటు కారులో అలా తిరుగుతూ ఉన్నా. ఒక్క మాట అన్న ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇంటికి రాత్రంతా ఎంత కంగారు పడ్డాం తెలుసా నేను మీ నాన్న. అమ్మా, క్షమించమ్మా, ఫోన్ ఆఫీస్లో మర్చిపోయాను కదా, అందుకే నీకు కాల్ చేయడం కుదరలేదు అంతే. ఒరే ఆ అమ్మాయి మన క్యాస్టేనా? మీరు ఊరుకోండి. నాన్న, ఏంటి నాన్న ఇది? మీదే అమ్మదే లవ్ మ్యారేజే కదా, క్యాష్ చూసి పెళ్లి చేసుకున్నారేంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళి ఫ్రెష్ చూడమ్మా. అవ్వు నాన్న, ఆనందిందు గాని. సరే. రే మీరు ఎట్లా అడగొచ్చా? చేస్తావు తెలీదు, ఊరుకోండి మీరు. మాత్రం ఏదో కావాల్సింది. ఒకటి ఓకే చెప్పింది. దట్స్ ద ప్లాన్ వెంకీ. అమృత, నువ్వు మాట్లాడిన 10 నిమిషాల్లో 10 సార్లు నన్ను వెంకీ అని అడ్రస్ చేసావు తెలుసా? సారీ వెంకీ. సాగర్. వాడు నన్నే కాదు, నిన్ను కూడా డిస్టర్బ్ చేశాడనమాట. హా, డిస్టర్బ్ చేస్తున్నాడు. సారీ వెంకీ. హలో, హలో. ఏం చేస్తున్నావు? ఏం చేస్తే ఏంట్లే, కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి. రే, అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోయాను రా. నాన్న పక్కనే ఉండడం వల్ల కాల్ చేయలేకపోయాను. సారీ. నీ సారీలు నాకేం వద్దులే కానీ నేను అలిగాను. ఇప్పుడు నీ అలక తీరాలంటే నేనేం చేయాలి? గట్టిగా ఒక హగ్గిచ్చి ఒక ముద్దివు. మ్మ్, గట్టిగా హగ్గిచ్చాను, ముద్దు కూడా ఇచ్చాను. చాలా? ఫోన్లో కాదు, డైరెక్ట్గా ఇవ్వు. డైరెక్ట్గానా? సరే, ఇక్కడికి రా, ఇస్తాను. కిందకి రా. హా? ఏంటి? కిందకి రా అంటున్నా. రే, నువ్వేంట్రా ఇక్కడ? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? వస్తే హగ్గిచ్చి ముద్దిస్తాన్నావు కదా, అందుకే వచ్చాను. నేనదేదో ఊరికే అన్నాను. నన్ను పైకి రమ్మంటావు, లేక నువ్వు కిందకు వస్తావు? హే, వద్దు. నాన్న లోపలే ఉన్నారు, చూసారంటే బాగోదు. నేనే కిందకు వస్తాను. ఓకే. వెయిట్. సరే కానీ వస్తే ఏదో ఇస్తానన్నట్టున్నావు. అదేదో నువ్వు రావన్న ధీమాతో నేను అన్నాను. ఏ, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారే. పుట్టని. ఆహా, ఆడపిల్లలు పుట్టడం కోసం అబద్ధాలే చెప్తావా? అంతేగా. సరే, ఇప్పుడు కానీ మీ డాడీ వచ్చి చూసారనుకో, ఏంటి పరిస్థితి? చంపేస్తారు. వచ్చి అడిగారనుకో, మీ అమ్మాయి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడే ఉంచేసుకుంటానంటున్నాను చెప్తా. ఏంటి? టచ్ చేయకుండా మాట్లాడు. నువ్వు నన్ను టచ్ చేసినప్పుడు లేదా? నేను నిన్ను టచ్ చేయొచ్చు, నువ్వు నన్ను టచ్ చేయకూడదు. ఆహా, హా. నువ్వు బొట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటావో తెలుసా? పొట్ట హ్మ్. పెట్టుకుంటాను. మరి నువ్వు నాతో గుడికొస్తావా? అబ్బా, నాకు ఈ పూజలు గుళ్ళు వ్రతాలంటే సరే వస్తాలే. సరే. ఓకేనా?
బొట్టు పెట్టుకుంటే ఎలా ఉన్నావు తెలుసా? గుళ్ళో అమ్మవారిలో ఉన్నావు. ఇల్లు వచ్చేసింది. అప్పుడే ఆ, ఇంకొంచెం సేపు అలా తిరగొద్దాం కదా. ఇప్పుడు దాకా చేసింది అదేగా. నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకు. అప్పుడు రోడ్డు మీద ఎందుకు, ఇంట్లో స్పెండ్ చేయొచ్చుగా. నువ్వు మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడే కుదురుగా ఉండవు. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరని తెలిస్తే నువ్వు కుదురుగా ఉంటావా? అంటే ఇంట్లో ఎవరు లేరైతే? అయ్యో, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చానా? నీ క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు ముందు ఇంటికెళ్ళు. నన్ను డ్రాప్ చేయడం నువ్వు రావా? అంత లేదు, నువ్వు అక్కడివే వెళ్ళు. వాటర్ ఇస్తావా? సరే ఉండు, నేను తీసుకొస్తాను. ఇందుకేనా వాటర్ అడిగా? కాదు కాదు, నిజంగానే అడిగా. మరి ఇదేంటి? ఒకదానివే వాటర్ పడుతున్నావు కదా, హెల్ప్ చేస్తున్నాను. దీన్ని హెల్ప్ అంటారా? ఇలాంటి హెల్ప్ అయితే నాకు అవసరం లేదు. ఆహా, ఏంటి? ఏమీ లేదు. ఎందుకు అలా చూస్తున్నావు? పొట్టు పెడితే ఎంత బాగున్నావు, నీకు ముద్దు పెడితే ఇంకెంత బాగుంటావు అని. హే, 1 minute. హాయ్ అమృత. హాయ్ సాగర్. ఏం లేదు, సార్ ఊరెళ్తూ నీకేమైనా అవసరం ఉంటే చూసుకోమన్నారు. సో నైస్ ఆఫ్ యూ. ఐల్ లెట్ యూ నో ఇఫ్ ఐ వాంట్ సంథింగ్. నువ్వు ఇంట్లోనే ఉంటే ఐ కెన్ కమ్ అండ్ పిక్ యూ అప్. వీ కెన్ గో ఫర్ ఎ కాఫీ. యాక్చువల్లీ నేను నా కజిన్స్తో బయటకు వచ్చాను. సో విల్ క్యాచ్ అప్ సమ్ టైమ్. బాయ్. సారీ సారీ సారీ. ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, బట్ ఈ కాల్ వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యా. ఇట్స్ ఓకే. సారీ చెప్పా కదా. నాకెందుకు ఏదో తేడా కొడుతుంది. మనం మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఏమైంది, ఫీల్ అయ్యావా? ఏ అదేం లేదు, మళ్ళీ కలుద్దాం అంటున్నాను కదా, ప్రామిస్. యా షూర్. ఓకే పద. అప్పుడే క్యాబ్ కూడా వచ్చేసింది. బాయ్, టేక్ కేర్. నానా, ఏంటి నాన్న తలుపుకి అడ్డంగా వేస్తున్నావేంటి? ఈ మధ్య నీకు కొత్త అలవాటు వచ్చింది కదా. కొత్త అలవాట? ఏంటది? రాత్రులు నిద్రలో లేచి నడిచే అలవాటు. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఏంటి నాన్న? రేయ్, నాకు తెలుసులేరా, నువ్వెవరో అమ్మాయిని కలవటగలుగుతున్నావు. నానా గట్టిగా అనుకో, అమ్మేంటే బాగోదు. నాకు ఈ విషయం చెప్పింది మీ అమ్మే. అబ్బో, అమ్మ కొంత తెలిసిపోయిందా? నానా ఫ్రెండ్ నాన్న, మాట్లాడదామంటే. చూడు, నువ్వు అమ్మాయితో మాట్లాడాలనుకుంటే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురా. రాత్రులు బయట తిరక్కో, ఎవరైనా చూసే మాట వస్తుంది. సర్లేండి. ఇంతకీ ఎప్పుడు తీసుకొస్తున్నావు? నువ్వు నిజంగానే నన్ను మాట్లాడుతున్నావు నాన్న? అంటే నేనంటే సరిపోదా, మీ అమ్మతో కూడా అనిపించాలా? అక్కర్లేదులే. సరే మరి, రేపు తీసుకొస్తావా? నాన్న రేపు తీసుకురా. సరే వెళుతున్నా మరి, పడుకో. జాగ్రత్త, జాగ్రత్తగా పడుకో. సరే, బయటికి వెళ్ళకో. అన్నా సారీ అన్నా, ఆ హ్యాకింగ్ ప్లాన్ ఏంట్రా సారీ? నిన్న ఇస్తానన్నావు, మొన్న ఇస్తానన్నావు.
చెప్పు. అన్నా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ డబ్బులు ఎలా ఇవ్వాలో అని. నువ్వు హ్యాకింగ్ ప్లాన్ చేసావు కదా మొన్న, అలాంటివి చేస్తే బొక్కలో 10 లక్షలు 20 లక్షలు కాదురా, 50 లక్షలు. నీకేమైనా అయితే నేనెలా? సారీ. సరే, ఎలాగో డబ్బులు ఇచ్చి తగలడ్డాను కదా, నేను ప్లాన్ చెప్తాను విను. అమృత. అమృత? అర్థం కాలేదా? అందుకే ఇలా ఉన్నావు. నీ బాస్ కూతురు అమృత ఉందా? దాన్ని లైన్లో పెట్టుకో, దాన్ని మ్యారేజ్ చేసుకో. అప్పుడు వాళ్ళ ఆస్తి అంతా నీదే. అన్నా ఒకవేళ ఆ అమ్మాయి నాకు పడకపోతే? ఏయ్, పడకపోతే అనే ఆప్షన్ ఎందుకు పెట్టుకుంటావు? సరే, ప్లాన్ బి ఉండాలి కదా. నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్నావు కదా, ఆ ప్రాజెక్ట్ అంతా తీసుకెళ్ళి రైవల్ కంపెనీకి అమ్మే. ఒక్క షాట్తో మొత్తం సెటిల్. ఏంటి? అమ్మా, అమ్మా, నానా, నానా. ఏంట్రా మైసూరు మహారాజ్ ప్యాలెస్ అనుకున్నావా? అంత గట్టి కడుస్తున్నావు. ఉన్నది 3 గదులు. ఒక్క నిమిషం అమ్మా. మా నాన్న అంతేలే, కాస్త ఫన్నీగా ఉంటాడు. టెన్షన్గా ఉంది వెంకీ. ఎందుకు టెన్షన్? నేను ఉన్నాగా. రామా అమృత. అమ్మా, నీకు తన పేరు కూడా తెలుసా? నేను మీ అమ్మనిరా, నాకు అన్నీ తెలుసు. వెంకీ, ఇంత సడన్గా ఎందుకు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావు? అదో పెద్ద స్టోరీలే. యాక్చువల్గా రోజు రాత్రి నేను కలవడానికి మీ ఇంటికి వస్తున్నానా? ఈ విషయం మా అమ్మకి నాన్నకి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏకంగా మా నాన్న రాత్రులు నేను బయటకు వెళ్ళకూడదని తలుపులకు అడ్డంగా మంచం వేసుకు పడుకుంటున్నాడు. ఒరే, నువ్వేలా రోజు రాత్రులు బయటకెళ్ళి అమ్మాయిని కలిస్తే ఎవరైనా చూస్తే పరువు పోతుందని, అవునా, నీకు అమ్మాయిని కలిసి మాట్లాడాలనిపిస్తే డైరెక్ట్గా ఇంటికి తీసుకురా అన్నాడు. అందుకే నేను ఇంటికి తీసుకొచ్చా. అవునా? మరి మీ పేరెంట్స్కి నేను నచ్చానా? నచ్చానా? పిచ్చి పిచ్చిగా నచ్చావు తెలుసా. మామూలుగా కాదు. నువ్వేదో మోడర్న్ డ్రెస్లో వస్తావు అనుకుంటే ట్రెడిషనల్ వేర్లో వచ్చి మా పేరెంట్స్ ఇద్దరిని ఫ్లాట్ చేసావు. ఇంకా రాగానే నువ్వు వాళ్ళ కాళ్ళమే పడ్డావు చూసావా? ఇంకంతే, మామూలుగా కాదు. నాకు కూడా మీ పేరెంట్స్ చాలా బాగా నచ్చారు తెలుసా. ఎస్పెషల్లీ మీ మమ్మీ, సో స్వీట్ ఆఫర్. మా అమ్మ అంతే. తనని చూస్తుంటే మా అమ్మ ఉంటే నన్ను ఇలాగే చూసుకునేదేమో అనిపించింది. వెంకీ, ఒక పని చేద్దామా? మనిద్దరం పేరెంట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం. మా డాడీని నీకు ఇచ్చేస్తాను, మీ పేరెంట్స్ని నాకు ఇచ్చే. పేరెంట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎందుకే? మా ఫ్యామిలీ మొత్తం మీ ఇంటికి ఇళ్ళరేకం వచ్చేస్తాం. ఎలాగో మీ కొంప పెద్దదే కదా. మన ఇద్దరికో బెడ్రూము, మా పేరెంట్స్కో బెడ్రూము, మీ ఫాదర్కో బెడ్రూమ్. సరిపోతుంది. సరిపోతుంది. రేపు మన ఇద్దరికి పిల్లలు పుట్టినా శుభ్రంగా సరిపోతుంది. యా, అంతే కదా. పన్నెండైపోయిందా? ఓ డియమ్మా, ఏం చేస్తుందో ఇది. ఏంటి సార్ గారు ఇప్పుడే నిద్రలేచారా? ఇప్పుడే లేచా. నువ్వేం చేస్తున్నావు? నేనా, ఆఫీస్కి వచ్చాను చిన్న పనుండి. ఏంటి, ఆఫీస్కి వెళ్ళావా? వీకెండ్ కదే. ఏం లేదురా, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి కదా, సో మెయిల్స్ సెండ్ చేద్దామని చెప్పేసి ల్యాప్టాప్ ఆన్ చేస్తే ఇంట్లో కనెక్ట్ అవ్వట్లేదు, సో ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్లో ఎవరు ఉండుండరు కదా? ఎవరు లేరురా. నన్ను రమ్మంటావా? ఏం అవసరం లేదు. అమృత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓకే అమృత, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నా పని కూడా అయిపోయింది, నేను కూడా వెళ్ళిపోతున్నా ఒక 10 to 15 minutesలో. అమృత వాయిస్లో ఉందేంటి? నీ పని చూసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి, సరేనా? సరే, బాయ్. అమృత. హాయ్ సాగర్. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, ఏంటి విషయం? నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. హో, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు పెళ్ళి? చూస్తున్నారన్న,
సెట్ అయింది అనలా. నీకేంటి సాగర్, ఎవరికైనా నచ్చేస్తావు. నీకు నచ్చానా? సారీ, నీకు నచ్చానా? ఆర్ యూ సీరియస్? నీ విషయంలో నేను జోకెందుకు చేస్తా అమృత? సాగర్, బట్ నాకిప్పుడే పెళ్లి చేసుకునే థాట్స్ లేవు. ఐ నీడ్ సమ్ టైమ్. టేక్ సమ్ టైమ్, గివ్ ఇట్ ఎ థాట్. ఇంటికి వెళ్ళి ఆలోచించు. ఓకే. ఎక్కడున్నావు? నాన్నతో బయటకు వచ్చాను. ఏంటి విషయం చెప్పు. నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి. కలవడానికి అవుతుందా? సరే, ఎక్కడ కలవాలి? మా ఇంటికి వచ్చేయి. ఇంటికా? ఇంట్లో మీ నాన్న ఉంటాడు కదే. నాన్న బయటికి వెళ్ళాడు. అర్థమైంది. నువ్వు నన్ను ఎందుకు ఇంటికి రమ్మంటున్నావు? నువ్వు అనుకున్న దాని గురించేం కాదు, సీరియస్ మ్యాటర్. సో త్వరగా రా. సరే, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. హాఫ్ అన్ అవరా? సరే, ఈలోపు నేను ఫ్రెష్ అవుతాను, త్వరగా వచ్చే. సరే, నాన్నని డ్రాప్ చేసి వస్తాను. ఓకే, బాయ్. సరే. ఛా